సినిమాల కొత్త యాక్టర్ అయితే పాన మీద తెచ్చుకోడు కదా కొడుక. అరే చాయ్ కూడా ప్రశాంత్ తాగవారా? నమస్తే సార్. సునీల్ సార్ పిలుస్తున్నా. సూరి. సార్ నమస్తే సార్. మీకు నచ్చిన ఒక సీన్ని యాక్షన్తో అడిషన్ ఇయ్యి. వెరీ గుడ్, మంచి చేసిన. మా ఐడితో టచ్లో ఉండు. థ్యాంక్ యూ సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నా టాలెంట్ ఏదో చూపిస్తాను సార్. నేను చెప్తా. టాలెంట్ ఏదో చూపిస్తాను సార్. ఛాన్స్ ఇవ్వండి సార్. నా టాలెంట్ ఏదో చూపిస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మీ నెంబర్ ఏంటి సార్? నా నెంబర్ నీకెందుకు, మేమే నీకు ఫోన్ చేస్తాం. నెంబర్కి మరి యాడ్ లేదు పో. సార్ ప్లీజ్ సార్, మీ నెంబర్ ఏంటి సార్? నేను ఫోన్ చేయను, మీతో టచ్లో ఉండడానికి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఫోన్ కొట్టేసా నెంబర్. నువ్వేం ఫోన్ చేయకు, రేపటి మేమే ఫోన్ చేస్తాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఒరే వాడు నీకేం ఫోన్ చేయడరా? ఇన్నేళ్ళు వచ్చినాయి, కర్రే ఉన్నావు, నిన్నెవడరా తీసుకునేది? ఇగో కనీసం మూలకు నిలబెట్టడానికి కూడా తీసుకోరు. ఫస్ట్ ఫోన్ పక్కన పెట్టి పంచుడు, పైసలు వస్తాయి. ఏం లెక్కున్నాయని, కర్రగా ఉన్నాడని, తెల్లగా ఉన్నాడని అన్నది కాదురా. దేనికైనా టాలెంట్ ఉండాలిరా. టాలెంట్. ఓ టాలెంట్ నీకంగా ఉంది. ఫస్ట్ పంచుడు. ఉందిరా నాకు టాలెంట్. ఉందిలే. బాయ్లోకి పనుకోకుండా ఫోన్ చూస్తున్నాడు. ఏంది
ఇంత టైం అవుతుంది ఇంకా ఫోన్ చేస్తలేడు. ఓయ్యా లేవు. పట ఛ! హలో సార్, మొన్న ఫాదర్ వాళ్ళకి ఆడిషన్ ఇచ్చిన చూడు సార్, మీ నెంబర్ కూడా తీసుకున్నా. గుర్తొచ్చి నువ్వు నీ ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడైతే ఏం లేవు. ఒకసారి చూడండి సార్, అంత మంచిగా ఆడిషన్ కూడా ఇచ్చిన కదా సార్, ఏమైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి సార్. అది కాకుండా వేరేదన్నా చేస్తా సార్, ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. అరే చెప్తున్నా కదా, ఇప్పుడైతే ఏమీ లేవు. నీ ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకున్నాం. ఆ క్యారెక్టర్ ఒక్కదాని కోసమే మేము ఆడిషన్ పెట్టింది. ఇప్పుడైతే ఏమీ లేవు. నాకు మస్తు పని ఉంది, పెట్టాయి. చూడండి సార్, ప్లీజ్ సార్, చిన్నదైనా సరే సార్, సినిమాలో మూలకు నిలబడదైనా సరే సార్. ఇప్పుడైతే ఏమీ లేవు. ఇంతగానం రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ ఏమైనా ఆడిషన్ ఉంటే చెప్తాది. సరే సార్, రైడు. థ్యాంక్ యూ సార్. ఏయ్ ఇంకెంతసేపు ఫోన్ మాట్లాడతావురా? దా ఓనర్ వస్తే తిడతాడు. మామా నీకెన్నిసార్లు చెప్పాలి? సినిమాలోకి పోయి బాబు అన్నాడు, ఎవడున్నాడు? నా మాట విను. నువ్వు ఇంత చెప్పినా మారకుంటే నీ కర్మ. నేను ఇప్పుడు పనికొద్దనా? అప్పటిలాగా తిరుగుతలేనే. టైంకి వచ్చినవరా పనికొంప, చేతిలో కనీసం కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా పైసలు లేవు. అరే చెప్పరా. ఇప్పుడు సినిమాలని పోతున్నావు, తిరుగుతున్నావు కదా, సెలెక్ట్ అయితే మస్తు పైసలు ఇస్తారా? రూపాయి కూడా ఇయ్యర్రా. మనం ఏమన్నా ఫేమస్ అయితే అప్పుడు పైసలు కానీ మర్యాద కానీ ఇస్తారు. అప్పటి వరకు కష్టాలేరా. దానికి ఎందుకు ఇంకా పంచుడు? సరేరా. హలో సార్. తొందరగా రామోజీ నగర్. అరే పని మధ్యలో విడిచిపెట్టి ఆడుకోతున్నావురా? న్యాచురల్గా చేసినావు, బయట వెయిట్ చేయి. షూట్ ఎప్పుడన్నది మా ఏడు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నార్మల్ అనిపించింది, నాకేమంత మంచిగా అనిపించలేదు. బయట ఏదో ఒకటి చెప్పేసి. ఓకే సార్. సూరి సార్, ఆ క్యారెక్టర్ విరాళకి ఇచ్చిండ్రు, నువ్వు డైరెక్టర్ సార్ ఓకే అన్నాడు. షూటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్తా అన్నారు. మీరేంటి సార్ ఇట్లా అంటున్నారు? డైరెక్టర్ సరే చెప్పింది పంపమని. సార్ పైసలు గిట్లా నాకేం వద్దు సార్, సినిమాలో ఒక్క ఛాన్స్ ఉంటే ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నా చేతిలో ఏం లేదా, వాళ్ళు ఇట్లా చెప్తే అట్లా చెప్తా. ఈసారి అవకాశం ఉంటే ఖచ్చితంగా చెప్తా పో.
ఏమిరా చాలా రోజుల్లో కనిపిస్తున్నావు? హే నేను ఇక్కడనే ఉన్నా, నువ్వే కనిపిస్తలేవు. అరే మన సూరిగాడు ఇంకా సినిమాలనే తిరుగుతున్నాడా? ఇప్పుడు కూడా పట్టించుకోకుండా అట్లా పోతున్నాడు ఏందిరా? అవునారా? ఏడ కనిపించిర్రా? పొద్దుగాల కూడా పని మధ్యలో చేసిపోయిండు. ఇప్పుడే అట్లా పై వాడు చిల్లిగా సంపాదించాడు, సినిమాలని తిరుగుతున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎట్లా భరిస్తున్నారా? అమ్మకి వాడు చేసే పని నచ్చక దూరంగా బతుకుతుంది. ఇక కట్టుకున్నదే భరిస్తుంది. నేను అటు పోయేస్తారా, మళ్ళా కలుద్దాం. ఏందిరా శివాన్ని ఊరికి తెచ్చిండ్రు? ఓనర్ శవాన్ని ఇంటి ముందర పెట్టదనా అంట, అందుకే ఊరికి తెచ్చిండ్రు. అయినా కిరాయి ఇంట్లో శవాన్ని ఏడబెట్టనిస్తారా? పైసలు లేకపోతే నలుగురు మనుషులు కూడా చతకారు. ఏందో ఈ కాలం. చాలా టైం అవుతుంది, తీసుకుపోదాం రా, ఇంకా లేట్ చేయకూడదు. హలో, హౌస్లో ఆడిషన్స్ ఉన్నాయి ఈరోజు లాస్ట్. ఇట్లా వన్ ఫోన్ వచ్చింది, మళ్ళీ పోతున్నా. అరే ఎవరు ఫోన్ చేసింది? ఆడిపోతున్నా. ఆడిపోతున్నావు? ఈడ నీ పెళ్ళం చచ్చిపోయింది, కొంచెమన్నా తెలివి లేకుండా తయారైపోతున్నావు. రే కనీసం చివరికి క్షణం కలిసి తోడుండవారా? వారా ఈ ఆడిపోతున్నావు, ఎక్కడ పోతున్నావు? ఏమంత పని ఉందని ఇంట్లో పానం పేద పిల్లని చేసి అసలు లెక్క చేయకుండా అలా పోతున్నాడు. అసలు వీడు మనిషేనా? మీ నాయన మీ అమ్మను ఎప్పుడు పట్టించుకోలేదురా. చివరికి నువ్వైనా మీ అమ్మకు మనశ్శాంతికి ఇద్దురా. అబ్బా ఇంకా ఒకడు ఉన్నాడా? రా. రెండు నిమిషాలు ఆగు, సార్ వెయిట్ చేయమన్నా. ఓకే సార్. నీ టైం బాగుంది. సార్ సినిమాలోని క్యారెక్టర్ కాస్ట్యూమ్లో ఆడిషన్ ఇవ్వమన్నాడు, ఇస్తావా? ఇస్తా సార్, మీరు తీసుకురండి, నేను వేసుకొని ఆడిషన్ ఇస్తా. ఏ క్యారెక్టర్ మళ్ళా చేసావా? అట్లేం లేదు సార్, నేను చేస్తాను సార్. తీసుకో. రా. సూపర్ ఉన్నావు ఈ గెటప్లో, సేమ్ నేను రాసిన క్యారెక్టర్లోనే ఉన్నావు. గుడ్ గుడ్, మంచిగా చేసినావు. థ్యాంక్ యూ సార్. పద. కాస్ట్యూమి గెటప్లో చూడనీకి బాగున్నావు, కానీ సార్కి నీ పర్ఫార్మెన్స్ నచ్చలే, నేను పొమ్మన్నాడు. అరే ఏమిరా ఒక్కడ కూర్చొని చింత చేస్తున్నావు? అరే సినిమాలని ఇండియన్ల నుంచి తిరుగుతున్నావు, ఒక్కడు కూడా తీసుకుంటలేడు, కనీసం పట్టించుకుంటలేరు. అది వదిలేసి ఏదో పని చేసుకోక పైసలు రాని దానికోసం ఎందుకురా ఇంత తపన? కట్టుకున్న పెళ్ళని చచ్చిపోతే కూడా పట్టించుకోపోతుంది. ఇంత నన్న మానవత్వం లేదురా. అయినా సంపాదన లేని దానికోసం ఎందుకురా అంత పోరాటం? వై యాక్టర్, ఎందుకు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? ఏదో పని చేసుకోవచ్చు కదా. ఒక జన్మలో 100 జీవితాలు జీవించాలంటే అది ఒక నటుడికే సాధ్యం, ఇంకెవ్వరూ ఆ జీవితాలు జీవించలేరు. నేను జీవితంలో మనసులో భావోద్వేగాలను, స్వభావాలను, ఒడిదుడుకులని, మంచి చెడులని, కష్ట సుఖాలను ఇలా ఎన్నో నేర్పించేది ఒక్క నటన ఒకటే. నేను నటిస్తున్నప్పుడు నేను మాత్రమే కాదు, నాలో 100 జీవితాలు, 100 భావోద్వేగాలు. ఎందుకంటే నటన లేకుండా నేను ఊపిరి కూడా తీసుకోలేను.
పైసల కోసం, మనసుల మనుగడ కోసం వేరే పనులు చేస్తున్నా తెలియని అసంతృప్తి, తెలిసిన బాధ, మొయలేని బరువు, తెలిసిన చిరాకు, జీవితంలో నేను కోపం, బతకలేని భయం, చనిపోతానని బుగ్గులు, ఎంత కష్టమైనా సాధించాలని తపన, ఎన్నేళ్ళైనా పోరాడాలని ఇష్టం ఇప్పటిదాకా నన్ను బతికిస్తుంది. చనిపోయింది ఎట్లా తిరిగి రాదు. నేనున్నా ఆడ ఏం చేయలేనని ఆడిషన్కి పోయినా. ఒక్క ఛాన్స్ వస్తే నా టాలెంట్ ఏందో చూపిస్తా. అరే నీతోనే కూడా నాతోనే కాదురా, నాకు పని ఉంది, నేను పోతా. అరే ఈ షార్ట్ ఫిల్మ్లో పిల్ల సూపర్ ఉందిరా. ఇంకా యూట్యూబ్లో ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ మస్తు ఉన్నాయి. నమస్తే అన్న. నమస్తే. చెప్పు సూరి, చాలా రోజులకు వస్తుంది. అన్నా షార్ట్ ఫిల్మ్ తీయాలని ఒక కెమెరా కావాలి. తీద్దామే. షార్ట్ ఫిల్మ్ అంటే ఊకవుతుందా? మంచి కథ కావాలి, డైరెక్టర్ ఉండాలి, ఫుడ్ అని, లొకేషన్ అని, నానా తంటాలు ఉంటాయి. ఇవేవి లేకపోయినా కనీసం కెమెరా కావాలి. పైసలు ఉన్నాయా? అన్నా పైసలు లేవన్నా. పైసలు లేకపోతే ఎట్లా సూరి? పైసలు లేకపోతే పని కాదు ఇక్కడ. పోయి పని చూసుకోపో. సరేలే, వస్తాలే పక్క. మంచిది. నమస్తే రా. నమస్తే, చెప్పు. 2 రోజులు నీకు ఫోన్ కావాలరా, కొంచెం పని ఉంది, మళ్ళీ తెచ్చిస్తా. నా ఫోన్తో నీకేం పనిరా? అయినా నీతో నువ్వు డబ్బా ఫోన్ ఉందిగా, నా ఫోన్ ఏమనికి? దాంట్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. నీ ఫోన్తో నేనేం చెయ్యను రా, నాకు కెమెరా కావాలి. నీది పెద్ద ఫోన్ కదా, కెమెరా చాలా మంచిగా వస్తుందని. నా కెమెరాతో నీకేం పనిరా? అయినా నేను ఇయ్యను. ఎవరి పనులు వాళ్ళతో ఉంటే మంచిది, మళ్ళా లోపల ఉన్నాయి లీక్ అయిపోతాయి. అరే ప్లీజ్ రా, కనీసం ఒక్క రోజుకైనా ఇయ్యరా. రేపు పొద్దునే మళ్ళీ తెచ్చిస్తా. ప్లీజ్ రా, నువ్వేం చెప్తే అది చేస్తా. ఏడేందిరా ఇట్లా కలిగింది? ఇల్లు ఖాళీ చేసి చాలా రోజులు అవుతుంది. ఆ పని మనిషికి ఎంత చెప్పినా వస్తలేదు. ఆ బాత్రూమ్ నెలల నుంచి అట్లే ఉంది, ఎవ్వరు వాడతలేరు. దాన్ని చూసి కిరాయికి కూడా వస్తలేదు. నువ్వు కడుగుతానంటే చెప్పు, ఆలోచిస్తా పోనీ ఎనికి. అయిపోయిందిరా పోనీ. ఇంత తొందర అయిపోయిందా? బా వదిలేతట్టు లేడు కదరా. ఈ చెప్పులు కుట్టించుకోనరా, అప్పుడు ఇస్తా. లోకి కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు నాన్న. క్లియర్గా కనిపిస్తున్నానా? ఒక్కరు కూడా కనిపిస్తలేరు ఏంది? కొంచెం ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టరా.
ఏముంది అంకుల్, యూట్యూబ్లో పెడితే మంచి రీచ్ వస్తుంది, కానీ యూట్యూబ్లో ఇట్లా పెట్టనీకే రాదు. కొంచెం దాన్ని మంచి సెట్ చేసి పెట్టరా, నీకు పుణ్యం ఉంటుంది. సరే అంకుల్, నేను మంచిగా ఎడిట్ చేసి పెడతా, నాకు కొంచెం టైం ఇవ్వండి. సరే చిన్న. అంకుల్, ఈ షార్ట్ ఫిల్మ్కి ఒక మంచి టైటిల్ చెప్పండి. టైటిలా? ఏం టైటిల్ పెడదాం? నేను నటును కదా, నటుడు అని పెట్టు. ఏమో అంకుల్, కామెడీయా? నేను మంచి టైటిల్ పెడతాను. సరే పెట్టు. అంకుల్, ఎడిటింగ్ అయిపోయింది, ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. చెయ్యి. ఇక మీరు చూసుకోండి, 24 గంటలు మీరు ఫేమస్ అయిపోతారు. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ. హలో. హలో, సూరి గారా అండి? సార్, అవును సార్. మీరెవరు సార్? మేము మైత్రి మూవీ మేకర్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మేము తీయబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్లో సెకండ్ లీడ్ రోల్ ఫాదర్ క్యారెక్టర్ ఆపర్చునిటీ ఉంది సార్. మీరు చేస్తారేమో అని కాల్ చేశాం సార్. ఖచ్చితంగా చేస్తా సార్. ఎడికి కావాలా సార్? రేపు ఆఫీస్కి రండి సార్, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంకుల్, నేను చెప్పినా కదా అంకుల్, మీరు ఫేమస్ అవుతారని. చూడండి, మనం అప్లోడ్ చేసిన వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చి ట్రెండింగ్లో ఉంది. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ చిన్న. కట్ షార్ట్. ఓకే, సూరి గారికి నెక్స్ట్ సీన్ కాస్ట్యూమ్ చేంజ్ చెప్పండి. అన్నా, ఆడిషన్లో సూరి ఏం చేస్తాడని చూపించలేదు, ఫేమస్ అయిన వీడియోలో ఏం చేస్తాడని చూపించలేదు. మరి ఆడియన్స్ అన్సాటిస్ఫై అవుతారేమో అన్న. సూరి సినిమా మొత్తం నవరసాలు పండిస్తే నీకు ఆడిషన్లో ఏం చేసిండు, ఫేమస్ అయిన వీడియోలో ఏం చేసిండు అన్నదే అన్సాటిస్ఫై అనిపించిందా? వెళ్ళి మళ్ళీ చూడు.